తెలంగాణలో ఓ చిన్న గ్రామంలో 8 ఏళ్ల బాలయ్య గుడి దగ్గర పని చేయడంలో ప్రసిద్ధి. ఈసారి బోనాల సీజన్ బాలయ్యకు ఒకే ఒక్క లక్ష్యం ఉంది. సరోజ ఆంటీ వండే ప్రసిద్ధి పులిహోర మరియు పాయసం రుచి చూడటం. కానీ సరోజ ఆంటీ అంత సులభంగా అంగీకరించేవారు కాదు. ఎందుకంటే ఆమె చాలా కఠినమైన మంచి మనిషి. బాలయ్య తనకి ఉన్న గర్వంతో హీరోలా ఫీల్ అయ్యి గర్వంగా నిలబడి అందరి ముందు ఊరిలో అరిచాడు, ఈసారి బోనం నేను మోస్తా అని. అందరూ చప్పట్లు కొట్టారు. అంతలో బాలయ్య నిజమైన బోనాన్ని చూసినప్పుడు బరువైన ఇత్తడి పాత్రలో అన్నం పసుపు కలిపిన బోనం వేపాకులతో అలంకరించి ఉంది. దాన్ని చూసి బాలయ్య నోరు తెరిచాడు. ఇంకేముంది? ఇంటికి వెళ్ళి ఖాళీ పాత్రలో మజ్జిగ పోశాడు. తేలికగా ఉంటుంది కదా అనుకున్నాడు మనసులో. అది తీసుకుని వస్తూ ఉన్నాడు. అది చూసిన గ్రామస్తులు చప్పట్లు కొడుతూ బాలయ్యను వెల్కమ్ చేశారు. సరోజ ఆంటీ అది చూసి కళ్ళు పెద్దగా తెరిచి చూసింది. అలా దారి పొడవునా ఆ మజ్జిగ పాత్ర పట్టుకొని నడుస్తూ వస్తుంటే ఆ మజ్జిగ వాసన పీల్చుకుంటూ బాలయ్య వెనకాలే ఒక వీధి కుక్క వెంట పడింది. అది గమనించిన బాలయ్య పరుగులు పెట్టాడు. అలా పరుగులు తీస్తూ బాలయ్య గుడి ఆవరణలోకి చేరి ముందుకు వెళ్తుంటే మజ్జిగ పాత్ర కింద పడి అంతా పడిపోయింది. అంతే, ఇక బాలయ్య గుడిలో దేవత ముందు తడిగా కూర్చుని షాక్లో ఏడుస్తూ ఉన్నాడు. అంతే, తనని అలా చూసి సరోజ ఆంటీ ముందుకు వచ్చింది. అందరూ నిశ్శబ్దం అయ్యారు. ఆమె మెల్లగా నిదానంగా ఆలోచించి ఘనంగా ప్రకటించింది. ఇది ఒక కొత్త పవిత్ర సాంప్రదాయం. మన గ్రామ దేవత మజ్జిగతో మాట్లాడుతుంది అని అన్నది. అంతే, ఆ రోజు నుండి ప్రతి బోనాల పండుగలో ఒక అదృష్టవంతుణ్ణి మజ్జిగతో తడిపే సాంప్రదాయం ప్రారంభమైంది. దాని పేరే బాలయ్య మజ్జిగ బ్లెస్సింగ్.